హ్యాపీ యోగా డే అండి ఏపీ 39 టీవీ వాళ్ళకి. ఇక్కడ ఈరోజు అంటే 21 జూన్ 2025 శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్లో మేము ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ 11th in the row, 11th ఇంటర్నేషనల్ యోగా డే since it is promulgated and the order is the bill was introduced in international assembly, United Nations assembly, and it was presented in December 2014 in the UN General Assembly, and the first yoga day, international yoga day, was celebrated on 21st June 2015 at New Delhi. Now this is 11th in the row. The Honorable Prime Minister Shri Narendra Modi Garu has already conducted 11th International Yoga Day at Visakhapatnam, the port city of Andhra Pradesh. Now at SKCHS, Sri Krishnadevaraya College of Horticultural Sciences, we have celebrated with our staff, with our students, with our teaching, non-teaching, and the entire contingent, and nearly 350 people have participated. Being International Yoga Day, our people have taken one oath: yoga for everyone and yoga for health. One earth, one health. Yoga first, health first. So unless there is yoga, you cannot have a balanced health. As a part of 11th International Yoga Day, we have taught the energization exercises, how to energize each and every body part of a human being. Our people have come to know, our staff, our students, and every staff working here participated actively, and I wish them a very happy yoga day, and they make their life happier, healthier, and wealthier. And I tell all my faculty members, non-teaching staff, other administrative staff, and other supporting staff, go homes and tell your family members, practice this, and see that their parents, their spouses, their children, and everybody in the home learn these techniques, make their help, make their life happier with yoga. Thank you andi. Yoga ante fusion, ante kalaika, వేటి కలయిక, భౌతిక శరీరము, మానసిక శరీరము, ఫిజికల్ బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్, ద సో కాల్డ్ సోల్. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ మూడిట్ల అనుసంధానమే యోగం. ఈ మూడిట్లను ఫిజికల్గా ఏ విధంగా పెట్టుకోవాలి, మెంటల్గా మన మెంటల్ ఫ్యాకల్టీస్ ఏ విధంగా పనిచేసుకోవాలి, చేపించాలి. తర్వాత స్పిరిట్, వాట్ ద స్పిరిట్ ఈస్ విల్లింగ్, నీ ఆత్మ ఏమని ఘోషిస్తూ ఉంది, నువ్వు ఏం చేస్తూ ఉండవు. నీకు భౌతిక శరీరానికి నువ్వు లోబడి దానికి కావాల్సిన ఫుడ్ ఇస్తూ పోతూ ఉంటే ఇంకా అది ఫుడ్లోనే ఆ ప్రపంచంలోనే మునిగిపోతుంది. అంటే పంచేంద్రియాలలో అది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, ఈదలు కొడుతూనే ఉంటుంది. బియాండ్ దట్ కొంచెం ముందుకు పోవాలంటే మెంటల్ ఫ్యాకల్టీస్ షార్పెన్ కావాలన్నప్పుడు ఫిజికల్ పోర్షను బ్యాలెన్స్డ్ స్టేట్లోకి తెచ్చుకోవాలి. తర్వాత స్పిరిట్ అనుకున్నట్లుగా బాడీ, మైండ్ పనిచేస్తాయి. నువ్వు బాడీ ఆధీనంలో ఉండి నీ మైండ్ను లోపరుచుకుంటే నువ్వు ఒక స్లేవ్ అయిపోతావు, అంటే ఒక బానిసలాగా పనిచేసుకుంటుంటావు. అట్లనే నీకు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు వస్తాయి, 30 ఏళ్ళు వస్తాయి, 40 ఏళ్ళు వస్తాయి, ఇద్దరు పిల్లలు అవుతారు. అయినా కూడా లైఫ్ అదే పద్ధతిలోనే పోతూ ఉంటుంది. ఎవరు మారాలా? ఎవ్వరు మార్చరు నిన్ను, దేవుడు కూడా మార్చడు. దేవుడు ఏం చెప్తాడు, నువ్వు మార్చుకొని నీకు ఒక స్టెప్ ముందుకి, నేను 2 స్టెప్పులు నీకు సపోర్ట్ ఇస్తాను అని చెప్తాడు. నువ్వు ఏమీ ప్రయత్నం చేయకపోతే ఏమీ కాదు. కాబట్టి వాట్ యోగా టీచర్స్, help yourself, keep your body, mind and spirit in unison, and God will certainly give you a helping hand. అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా నీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఎనర్జీ, ఈ విశ్వమంతా కూడా ఏంది ఇది అంటే ఎనర్జీమయమే. మనం ఎంత ఎనర్జీ తీసుకోగలుగుతున్నాము అంటే మన కెపాసిటీస్ని బట్టి, మన పాస్ట్ లైఫ్ కార్మిక్ సీడ్ టెండెన్సీస్, పూర్వకాలంలో మనం ఏమైతే వెనుకబెట్టుకొని వచ్చామో వాటికి అనుగుణంగానే ఈరోజు పోతానే ఉండవు. వెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ద మదర్స్ వూమ్, యూ హ్యావ్ టేకెన్ ఏ ఓత్, నాకు వద్దు, ఇంకా నేను తప్పుడు పనులు చేయనని వచ్చావు నువ్వు వీటికి. బట్ నువ్వు మానుకున్నావా? లేదు. హిందీలో ఒక
ఒక ప్రావర్బ్ ఉంది, ఆదత్ సే మజ్బూర్, అంటే నీ హ్యాబిట్స్ తోటి నువ్వు వీక్ అయిపోతుండవు. నువ్వు పాస్ట్ లైఫ్లో ఏ విధమైన హ్యాబిట్స్ పెట్టుకొని ఏ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చావో వాటిని మార్చుకోనికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు. నువ్వు మార్చుకుంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు అనేది పాయింట్. దిస్ ఈజ్ ట్రూ ఆల్సో. దట్ ఈస్ వాట్ యోగా సేస్. ఇప్పుడు ఇది ఒక యోగా అనేది ఒక రిలీజన్కు సంబంధించింది కాదు. ఏ రిలీజన్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆడ దేవుడు ఉండాడా లేదా, దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా ఉండారనమాట. అగ్నోస్టిస్ట్ వాళ్ళు కూడా యోగా ఎందుకు చేస్తారంటే, అబ్బాయి ఇది చేస్తే బాగుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అంటున్నారు. అంటే ఏంది, దిస్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. సరే నువ్వు దేవుడు లేడన్నావు, అయినా పర్వాలేదు, దాన్ని ప్రాక్టీస్ చేసుకో, దానివల్ల నీకు ఉపయోగం వస్తుంది, బాగుపడనే చెప్తాడు. దేవుడు అంత దయాళుడు అనమాట. అది పాయింట్. ఇంటర్నేషనల్ యోగా డేలో మనకేందంటే, ఇంటర్నేషనల్ యోగా డేలో ప్రపంచంలో అందరూ కూడా విశ్వశాంతి కోసం ప్రయత్నం చేయాలా. ఈ యుద్ధాలు, ఈ వాతావరణంలో వచ్చే మార్పులు ఇవన్నీ ఏంటంటే మానవుడి కక్కుర్తితో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీట్ ఇండియన్ పాలిటీ, బీట్ వరల్డ్ పాలిటీ, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇఫ్ దే లివ్ ఇన్ యూనిసన్ విత్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఉంటే ప్రపంచంలో ఈ ఆందోళనలే లేవు, ఈ యుద్ధాలే లేవు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected Dean Sir and teaching and non-teaching staff, today we are gathered for celebrating International Yoga Day on June 21st by conducting Dr. Narayan Reddy Sir. Every day you have to follow yoga in our daily life by practicing meditation and breathing techniques. Yoga helps to improve our concentration, strength and flexibility. Thank you for giving this opportunity. Okay, madam. Namaste Andariki. As we all know that we have gathered here and we have already celebrated today's International Yoga Day, a very important day that too, and we all know that yoga is not only practiced from now and it is practiced from the ancient history. We have the two, it's practiced from in our own India, own our land, Bharat itself only. And sir already discussed, we got information that it is related to mind and body and also for the spiritual, means it's not only bending the body but also balancing the life and strengthening our mind. So and we have practiced so many exercises, asanas and also breathing exercise which are beneficial for our health and even our consciousness and mind, everything. And so today we have winded up by celebrating this International Yoga Day and that's it. సో నా పేరు డాక్టర్ ఎల్ నాగిరెడ్డి. నేను పర్యావరణ శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. సో ఈరోజు కాలేజ్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తాము. దీనికి మెయిన్గా కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ నారాయణ రెడ్డి సార్ గారు, మరి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అయ్యారు. సో ఇంటర్నేషనల్ యోగా డే అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ డే. మన డైలీ లైఫ్లో యోగా అనేది వెరీ ఇంపార్టెంట్. అది మెడిటేషన్ కావచ్చు. సో ఈ విధంగా చేస్తే మనకు హెల్తీగా ఉంటాము. సో ఆ కాన్సెప్ట్తో మేము కాలేజ్లో యోగా డే అనేది కండక్ట్ చేశాము. థ్యాంక్ యూ అండి.